హాయ్ అండి. విజయ్ దేవరకొండ గారి హీరోగా నటిస్తున్న సినిమా వచ్చేసి దాని టీజర్ అయితే బయటకు వచ్చిందండి. కింగ్డమ్ అనే పేరుతోటి అయితే టీజర్ చూడగానే అసలుకి అపీరెన్సే నాకైతే ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఏదో ఒక చిన్న సినిమా తీస్తున్నాడేమో, ఎందుకంటే రీసెంట్గా లైగర్ కావచ్చు, లేకుంటే ఖుషి కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఇలా అన్ని సినిమాలు వరుసగా అయితే ఆయన అట్టర్ ఫ్లాపులు చూడటం చూసాం. అది కూడా డిజాస్టర్ కింద ఉండడం చూసాం. ఎందుకంటే పెట్టిన ఖర్చు కన్నా డబ్బులు చాలా విపరీతంగా అయితే లాస్ అయ్యారు. ఈ సినిమా చూస్తే మీకు చాలా ఇంకా గ్రాండియర్ తీస్తున్నారు. నాగవంశీ తెలిసిందే కదా. విజయ్ దేవరకొండ మీద చాలా నమ్మకం పెట్టి ఈ సినిమాని అయితే ఇంకా గ్రాండియర్గా అయితే తీస్తున్నాడు. యాక్చువల్గా నాగవంశీ ఎప్పుడో చెప్పాడు, ఇది 2 పార్ట్లుగా అయితే సినిమా వస్తుంది. ఇప్పుడు 2 పార్ట్స్ కల్చర్ అనేది ఎక్కువైపోతుంది సినిమాల్లో అయితే. ఈ కింగ్డమ్ అనే సినిమా కూడా 2 పార్ట్లుగా అయితే రాబోతుంది. దీనికైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మన తెలిసిందే కదా, ఎన్టీఆర్ పవర్ఫుల్ బేస్ వాయిస్ తోటి అయితే మంచి వాయిస్ ఓవర్ తోటి ప్లే అవుతా ఉంది. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. విజయ్ దేవరకొండ అపీరెన్స్ కూడా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. అంటే చిన్న హెయిర్ పెట్టేసుకొని గడ్డంతో అయితే కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. పార్ట్ అంతా కూడా తెలుస్తుంది, ఒక వార్ నడుస్తుంది. ఆ వార్ ఏంటని తెలియదు. ఒక రాజు కోసం అయితే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. విజయ్ దేవరకొండ రావడంతో వాళ్ళందరికీ ఒక బలం అయితే వస్తున్నాడు, అయితే క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత మిగతా స్టోరీ అంతా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పోరాటం, అంటే నాకు తెలిసి ఒక సిస్టానికి అగెనిస్ట్గా అయితే విజయ్ దేవరకొండ పోరాడబోతున్నాడు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ కింగ్డమ్ సినిమా అయితే. కింగ్డమ్ అంటే తెలిసిందే ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు కావాలి. ఆ రాజు వస్తారనుకుంటాను, ఎక్కడి నుంచో వచ్చి ఆ ప్రజలను అయితే కాపాడుతాడు అనిపిస్తుంది. లేకుంటే ఆ ఊరికి సంబంధించిన వాడే వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడేమో అనిపిస్తుంది. చూద్దాం. ఏదైనప్పటికీ చూసిన ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాండియర్స్ కానీ అంతా బాగుందండి, చాలా బాగుంది. ఒక మంచి సినిమాతో అయితే రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లైగర్ చూస్తే ఒక నత్తి పెట్టేసి అతని యాక్టింగ్ని చంపేశాడు పూరి జగన్నాథ్ అయితే. ఆ తర్వాత మిగతా సినిమాలు స్టోరీ లోపం వల్ల కొంచెం ఇబ్బంది అయితే కలిగింది. కానీ ఒక మంచి సినిమా పడితే తనలో యాక్టింగ్ ఎలా బయటకు వస్తుందో కొన్ని సినిమాలు మనం చూసాం, నిరూపించాడు కూడా. కాబట్టి ఒక్కసారి చూద్దాం మరి విజయ్ దేవరకొండ ఈ VD12 తోటి అన్న కంబ్యాక్ అయ్యి మంచి సినిమా హిట్ కొట్టాలనేది కోరుకుందాం. ఎందుకంటే మంచి యాక్టర్ అండి, మంచి యాక్టరు, మంచి పర్సనాలిటీ. చూద్దాం మరి ఫ్యూచర్లో. మరి ఈ సినిమా మే 30 అని చెప్తున్నారు, 30 రిలీజన్ కాబోతుందంట. అంటే కింద ఏం పెట్టలేదు, పార్ట్ 1 పార్ట్ 2 అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ కింగ్డమ్ అని అయితే పెట్టారు తప్ప. కాకపోతే నాగవంశీ ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, ఇది 2 పార్ట్స్గా అయితే ఉండబోతుందని చెప్పాడు. చూద్దాం మరి. ప్రస్తుతం అయితే ఈ టీజర్ అయితే ఎక్స్ట్రా అనిపించింది నాకైతే. మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. VD12 టీజర్